హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో కిమ్స్ హాస్పిటల్ లొకేషన్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు, అలాగే ప్రధానమైనటువంటి అప్డేటు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూస్తామండి. ఏంటంటే ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్గా మాట్లాడుకుందామండి. రాజధాని అమరావతి కిమ్స్ హాస్పిటల్ లొకేషన్లో పనులైతే మొదలయ్యాయి. ఇది మనం ఇచ్చేటువంటి ప్రధానమైన అప్డేటు. ఇక్కడ ఈ ప్రొక్లీనర్ పనిచేస్తుంది, అలాగే బ్యాక్ సైడు కంటైనర్ ఆఫీసు, అలాగే రెడీమిక్స్ ప్లాంట్ తాలూకు మిషనరీలు, ఇవన్నీ కిమ్స్ హాస్పిటల్ లొకేషన్లో ఉన్నటువంటి పరిస్థితులండి. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి దూరంగా రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు పనుల కోసం. అంతేకాకుండా వర్కర్స్ క్యాంపులు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇవన్నీ కిమ్స్ హాస్పిటల్ లొకేషన్లో జరుగుతున్నటువంటి పనులు. అయితే రాజధాని అమరావతిలో కిమ్స్ హాస్పిటల్ యొక్క పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దామండి, తెలుసుకుందాం. రాజధాని అమరావతిలో నిర్మాణం చేసేటువంటి కిమ్స్ హాస్పిటల్ మొత్తం 500 బెడ్ల కెపాసిటీతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈ హాస్పిటల్ నిర్మాణానికి మొత్తం 25 ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది. అయితే కిమ్స్ హాస్పిటల్ నిర్మాణంతో పాటుగా ఇక్కడ బైజర్ స్కిల్ ఇన్స్టిట్యూట్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఏంటంటే ముందు ముఖ్యంగా అసలు కిమ్స్ అంటే ఏంటి? కిమ్స్ అంటే ద కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ద కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దీనినే కిమ్స్ హాస్పిటల్ అంటారు. హాస్పిటల్ మరియు ఇన్స్టిట్యూట్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ హాస్పిటల్ నిర్మాణంతో పాటు బైజర్ స్కిల్ యూనివర్సిటీని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ బైజర్ స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంటంటే బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది దీని యొక్క పూర్తి పేరు. బైజర్ స్కిల్ యూనివర్సిటీని కూడా నిర్మాణం చేస్తున్నారు. ఈ బైజర్ స్కిల్ యూనివర్సిటీ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఏదైతే మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి నర్సులు కానివ్వండి, లేదంటే టెక్నీషియన్స్ కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, వీరందరినీ ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ చేస్తారు. అందువలన ఇక్కడ బైజర్ స్కిల్ యూనివర్సిటీని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వం ఈ బైజర్ యూనివర్సిటీకి, స్కిల్ యూనివర్సిటీకి, అలాగే కిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి మొత్తం రెండిటికి కలిపి 25 ఎకరాల భూమిని అయితే కేటాయిస్తే, అందులో 2 ఎకరాల విస్తీర్ణంలోనేమో కిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తూ ఉంటే 23 ఎకరాల విస్తీర్ణంలో ఈ బైజర్ స్కిల్ యూనివర్సిటీని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ బైజర్ స్కిల్ యూనివర్సిటీ అనేది మెడ్టెక్ ప్రొఫెషనల్ని ట్రైన్ చేస్తారండి. సుమారు 1,00,000 మందికి అయితే ఇక్కడ ఈ బైజర్ స్కిల్ యూనివర్సిటీలో ట్రైన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. చూడొచ్చు, మొత్తం 700 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి భవనాలని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇదంతా కూడా మనం చూసినట్లయితే పనులు మొదలయ్యాయి. మరలా చెప్తున్నాను, ఇక్కడ మనం ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, కిమ్స్ హాస్పిటల్ మరియు బైజర్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పనులు మొదలయ్యాయి. ఇవి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయండి. చూడొచ్చు, అవన్నీ కూడా రెడీమిక్స్ ప్లాంట్ తాలూకు పనులు. ఈ కిమ్స్ హాస్పిటల్ మరియు బైజర్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం గారు మే 13వ తారీఖున 2026 ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. మొత్తం 60 సంవత్సరాలకి గాను ఈ భూమిని లీజుకి ఇవ్వడం జరిగిందండి. రాజధాని అమరావతిలో ఎడమర్రు గ్రామానికి మరియు కూరగల్లు గ్రామానికి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ కిమ్స్ హాస్పిటల్ మరియు బైజర్ స్కిల్ యూనివర్సిటీ. అలాగే N9, N10 రోడ్ల మధ్య ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఈ విధంగా అయితే కిమ్స్ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే, ఈ నేలలో ఏదైతే ఈ కిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారో ఈ నేలకు సంబంధించి సాయిల్ టెస్ట్ నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయింది. సాయిల్ టెస్ట్ నిర్వహణ పూర్తయిపోగానే ఇక్కడైతే వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఇవన్నీ చాలా వేగంగా సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి హాస్పిటల్ భవనం మరియు ఈ స్కిల్ యూనివర్సిటీని నిర్మాణం చేయడానికి ప్రిపరేషన్ వర్క్ అయితే మొదలైంది.
ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ చూసినట్లయితే కేవలం 1 సంవత్సరంలోనే పూర్తి చేయాలని ఫౌండేషన్ స్టోన్ రోజే సీఎం గారు వీరికి టార్గెట్ విధించడం కూడా జరిగింది. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, బైజర్ స్కిల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ అండ్ కిమ్స్ హాస్పిటల్ క్లియర్గా చూడొచ్చు. ఇదంతా నేలలో ఉండేటువంటి పిచ్చి మొక్కలు వాటన్నిటిని తొలగించి వేసి నేలని చదును చేసి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఆ కొండేమో నీరు కొండకుండా ఆ దూరంగా కనిపిస్తుందేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఈ కంటైనర్లో ఇవన్నీ చూడొచ్చు దూరం నుంచి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనులు, ఇక్కడ ఈ హడావుడి ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ పనులు చాలా వేగంగా జరగనున్నాయి అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి తర్వాత మనం ఏదైతే ప్రధానమైనటువంటి భవనం నిర్మాణం చేస్తున్నారో ఆ భవనం దగ్గరికి వెళ్దామండి. ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఈ టిప్పర్లో, ఈ ప్రొక్లైనర్లో ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ ఎర్త్ వర్క్ జరుగుతుంది. అంతకు ముందు రోజు ఇక్కడ వర్షం పడిందండి. ఇక్కడ పడేటువంటి రాజధాని అమరావతిలో కురుస్తున్నటువంటి వర్షాలు అసలు ఎలాంటి ప్రభావము చూపట్లేదు. పనులైతే ఆగడం లేదు, జరుగుతూనే ఉన్నాయి. ఎర్త్ వర్క్ జరిగే ప్లేస్లోకి మనం రావడం జరిగింది. పునాది వర్క్ ఒకవైపునేమో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కూడా మొదలైంది. పునాది పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రతిరోజు ప్రతి వీక్లో అక్కడి నుంచి అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాము. ఇటువైపునేమో కిమ్స్ హాస్పిటల్ నిర్మాణం కూడా జరుగుతుంది రాజధాని అమరావతిలో. అంటే రాజధాని అమరావతి మెడికల్ హబ్గా కూడా మారబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఈ ప్రాంతంలోనే క్లియర్గా మనం చూడొచ్చు. ఇదిగోండి పునాది వర్క్, ఎర్త్ వర్క్ జరుగుతుంది చూసారా. ఇదంతా కూడా ఆ వర్కేనండి. పనులైతే మొదలైపోయాయి. ఇది ఈ వీడియోలో మనం ఇస్తున్నటువంటి అప్డేటు. రాజధాని అమరావతిలో కిమ్స్ హాస్పిటల్ తాలూకు అప్డేట్ ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు, అది చిన్న అప్డేట్ అయినా కానీ పెద్ద అప్డేట్ అయినా కానీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా మనం ఇచ్చేటువంటి అప్డేట్లు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనం వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని మిమ్మల్ని విసిగించనండి. వీడియో చివరన మాత్రమే అడుగుతాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.